మాట నిలబెట్టిన ముఖ్యమంత్రి. రైతు ఖాతాల్లోకి 1551 కోట్ల భరోసా. తెలంగాణ రైతుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే రైతులకు ప్రత్యక్షంగా తోడుగా నిలుస్తున్నారు. నిన్న రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన చేసిన హామీ ఇవాళ కార్యరూపం దాల్చింది. రైతుల కోసం ఉద్యమించిన నాయకుడు, రైతు జీవితాల్లో వెలుగు నింపే మార్గదర్శిగా నిలుస్తున్నాడు. ఇవాళ 3 ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లోకి 6,000 రూపాయల చొప్పున మొత్తం 1551.89 కోట్లు జమ చేశారు. ఇది మొత్తం 10.45 లక్షల మంది రైతులకు చెందిన 25.86 లక్షల ఎకరాలకు వర్తిస్తుంది. మిగిలిన రైతులకు కూడా త్వరలో నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది కేవలం నిధుల విడుదల కాదు, ఇది ప్రభుత్వంపై రైతుల నమ్మకానికి స్పందన. గత ప్రభుత్వాల హయాంలో రైతులను అప్పుల ఊబిలోకి నెట్టిన పరిస్థితులు, వడ్లను కొనని పాలసీలు, ఉరే అని హెచ్చరించిన ప్రకటనలు, ఇవన్నీ రైతుల్లో నెమ్మదిగా నశించిన నమ్మకాన్ని రేవంత్ రెడ్డి తిరిగి పునరుద్ధరిస్తున్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అన్న రేవంత్ రెడ్డి మాటలు ఇప్పుడిప్పుడే కార్యరూపం దాల్చుతున్నాయి. సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం, వాణిజ్య పంటలపై అవగాహన కల్పించమని అధికారులను ఆదేశించడం, సౌర పంపు సెట్లు అందించేందుకు చర్యలు తీసుకోవడం, 18 నెలల్లోనే రైతుల కోసం 1,00,000 కోట్ల ఖర్చు చేసిన ప్రభుత్వం ఇదే ప్రజా ప్రభుత్వానికి నిజమైన నిర్వచనం. ఇదే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి నిదర్శనం.